కేంద్ర ప్రభుత్వం జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకు చేసిన కేటాయింపులకు సంబంధించిన నిధులను వేగంగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలకు ఇదే విషయాన్ని విన్నవించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ఆయన శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు సమావేశమయ్యారు. ఇక అక్కడి నుంచి నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లి సుమారు మరో గంట పాటు భేటీ అయ్యారు. ఇక అక్కడే కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా వచ్చి ఆ సమావేశంలో భాగస్వాములయ్యారు. ఇందులోనే విశాఖ ఉక్కు భవిష్యత్తుపై చర్చించారు. తర్వాత హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి గంట పాటు సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి బడ్జెట్లో కేటాయించిన నిధులు సత్వర విడుదల కావాలంటూ ప్రధాన ఎజెండాగా ప్రధానితో చర్చించారు. ఇక బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని కోరారు. ఇక దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశారు. అమరావతికి బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఏపీలోని మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన వివిధ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సాయం చేస్తామని విభజన చట్టంలో చెప్పిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయాలని విన్నవించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఇవే విజ్ఞప్తులు చేశారు. విశాఖ ఉక్కు ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, దానిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆపివేసి ఇక సెయిల్లో విలీనం చేసి లాభదాయకంగా నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్ర సత్వర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు.